వెల్కమ్ సార్. ఇది మా స్టేషన్ సార్. ఇది మా కానిస్టేబుల్స్ అందరి తరఫున సార్. థ్యాంక్ యూ. ఇన్స్పెక్టర్ సార్, ఇక్కడ సీనియర్ హెడ్ కానిస్టేబుల్ ఎవరు? ఇతనేనండి. ఇతనికే పనులన్నీ అప్పచెప్పండి. సార్, తమరు రూములోకి ఎప్పుడు ఎడతారు? ఎందుకు? తమరు ఒంటరిగా ఎప్పుడు ఉంటారు అని. ఏం లేదు సార్, తమ కాళ్ళు పట్టుకుని క్షమార్పణ చెప్పుకుందామని. యువతల నుంచి పొడిస్తే అవతలకి రాదండి. ఏ ఉద్యోగైనా జాగ్రత్తగా చూసుకో, ఎస్ సార్. లేకపోతే ఒక స్ట్రోక్ తో హెడ్ కానిస్టేబుల్ నుంచి కానిస్టేబుల్ గా సరే మారిపోతావు. సార్. ఆపో. డబ్బు పడే పో. ఏం జరుగుతుంది బాబు అక్కడ? ఏదో గొడవ పడుతున్నారమ్మా. వెళ్ళడానికి దారి లేదా? దారుంటే వెళ్ళేవాళ్ళమే కదమ్మా. పోబే. నీకు పని ఎందుకు కట్టాలి? రోడ్డు మీ తాతగాడిదా? ఎవరో చెప్తాను, దిగిపే. ఏంటి నువ్వెవడు బే? నీ బాబుని బే. ఈ రోడ్డు ఎవడురా? నీ బాబుదా? కాదు సార్, కాకపోతే పావుల వసూలు చేస్తున్నాం. మీ ఇష్టం వచ్చినట్టు ఏ రోడ్డు మీద పడితే ఆ రోడ్డు మీద, ఏ బ్రిడ్జ్ దొరికితే ఆ బ్రిడ్జ్ కరాడు పెట్టడం, డబ్బులు వసూలు చేయడం. వీళ్ళందరూ అరెస్ట్ చేయండి. అంతే మరి. వీళ్ళ పూజలన్నీ మళ్ళాంటి చిన్న చిన్న వాళ్ళు అట్టుకోవడానికే. వీళ్ళ కళ్ళు పెద్దోళ్ళ మీద పడవు. మా బాగా చెప్పేవరా. ఏమిటి మాట్లాడుతున్నారు? ఏమిటి మీరు కొనుక్కునేది? కొనుక్కోవడం కాదండి, ఉన్న నిజాలు మాట్లాడుతున్నాం. ఏమిటా నిజాలు? ఎంతసేపు పావుల పడుకునే మాలంటోళ్ళు, చోటు లేక రోడ్డు పక్కన సైకిల్ పెట్టుకునేవాళ్ళు, గోడ పక్కన వచ్చేసేవాళ్ళు, తాగడానికి కాఫీ లేక జేబులు కొట్టేవాళ్ళు, వీళ్ళే కనపడతారండి మీకు తీసుకొచ్చి బొక్కలు దోసేయడానికి. అంతేగాని దేశాలు దోసేవాళ్ళు, బ్యాంకులు లేపేసేవాళ్ళు, పీకలు కోసేసేవాళ్ళు వీళ్ళెవరో కనపడరండి మీకు. ఎందుకంటే వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు చూడగానే మీరు లేచిపోయి కూర్చోడానికి కుర్చీలు అంతేగానండి. అలాంటి వాళ్ళు ఎవరున్నారో చెప్పు. కూర్చున్నంత మంది ఉన్నారండి. ఎవరు వాళ్ళు? చెబితే ఏం చేస్తారండి? నీలాగే వాళ్ళని కూడా లాకప్ లో తోసేస్తాను. ఫుట్పాత్ మీద పర్సులు కొట్టేవాడైనా, బ్యాంకులు దోచేవాడైనా ఒకటే ఈ బాలరాజుకి. బాలరాజులు ఏంటండి బాబు, యువరాజులు రారాజులు అయిపోయారు వాళ్ళ చేతుల్లో. ఎందుకంటేనండి, రాజులు వాళ్ళ చేతిలో ఉన్నారు, రాజ్యాలు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. వాళ్ళు తలుచుకుంటారండి రాజ్యాలు లేపేస్తారండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఎవరు వాళ్ళు? చెప్పు, ఎవరు వాళ్ళు? ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. నీ పేరు? ఓహో, బాలరాజ్. అందుకే నీకు ఇంకా బాలబుద్ధులు పోలేదు. చూడు మిస్టర్ బాలుడు, నీకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ క్లబ్ ఎవరిదో తెలుసా? అది కోర్టులో తెలుసుకుంటాను. ఇక్కడ జరిగే విషయాలు ఏవి కోర్టు దాకా వెళ్ళవు. నేను తీసుకెళ్తాను. నీ బాబులు కూడా తీసుకెళ్ళి. ఎస్ మిస్టర్ బాలరాజ్, నువ్వు సవ్యంగా ఇంకా ఈ కాకి బట్టలతో ఈ ఊళ్ళో తిరగాలనుకుంటే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. నీకు తెలియకపోతే నీ కూడా వచ్చిన ఎస్ఐని అడుగు, కానిస్టేబుల్స్ అడుగు. అవును సార్, ఈ క్లబ్ చక్రవర్తి గారిది. చక్రవర్తి గారంటే మీకు తెలియదు. ఆయన ఈ ఊరికే చక్రవర్తి. ఆయన తలుచుకుంటే నన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తారు. వచ్చినందుకు మిమ్మల్ని కూడా ట్రాన్స్ఫర్ చేయిస్తారు. ఇంకా కాకపోతే సస్పెండ్ చేయిస్తారు. అంతకీ కాకపోతే మర్డర్ చేయిస్తారు. అంతేనా? ఈ బాలరాజుకి రోడ్డు మీద తిరిగే రిక్షా వాళ్ళు, భవంతుల్లో ఉండే చక్రవర్తులు అందరూ ఒకటే. కమాన్. వెల్ సెడ్ మిస్టర్ ఇన్స్పెక్టర్. మీలాంటి నిజాయితీ గల ఆఫీసర్లు ఈ దేశానికి ఎప్పుడు వస్తారా, ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందా అని ఎదురు చూస్తున్నాం. కానీ మిస్టర్ బాలరాజు, నువ్వు ఒక్కరివే నిజాయితీగా ఉన్నంత మాత్రాన సరిపోదు. పైవాళ్ళు, అదే నీ పై ఆఫీసర్లు కూడా నిజాయితీగా ఉంటేనే గాని ఈ దేశం బాగుపడదు. అసలు నువ్వు నా క్లబ్ రైడ్ చేసి ఇంతమందిని తీసుకువెళ్తున్నావంటే
నాకంటే ఎక్కువ అవమానం ఫీల్ అయ్యేది ఎవరో తెలుసా? మీ సూపరింటెండెంట్. అందుకని ఒక్కసారి వారితో కూడా మనవి చేయి. హలో, ఎస్పీ గారా? గుడ్ ఈవినింగ్. మా క్లబ్కి మీ ఆఫీసర్ ఒక ఆయన వచ్చాడండి. ఎవరో బాలరాజట. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పట్టుకుపోతానంటున్నాడు. పట్టుకెళ్ళమంటారా? నేను అతనితో మాట్లాడతాను, ఒకసారి ఇవ్వండి. థ్యాంక్ యూ. వారేదో మాట్లాడతారు. సార్, అరే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావయ్యా? ఇక్కడ క్లబ్ లో జరగకుండావన్నీ జరుగుతున్నాయి సార్. క్లబ్బుల్లో ఏం జరుగుతాయో అవే జరుగుతున్నాయి అక్కడ. ఇక్కడ నల్లమంది అమ్ముతున్నారు సార్. అదెవరో ముసలాళ్ళ కోసం, రోగుల కోసం అయ్యా. గంజాయి అమ్ముతున్నారు సార్. అదెవరో సాధువుల కోసం అయ్యా. ఇక్కడ ఫారినర్స్ కి కల్తీ చేసి అమ్ముతున్నారు సార్. ఆడమగ తేడా లేకుండా పడున్నారు. దానికి మించి ఇక్కడ కౌంటర్ ఓపెన్ చేశారు. ఎవరైనా ఫారిన్ వెళ్ళాలంటే పాస్పోర్ట్లు తయారు చేసి ఇక్కడి నుంచే పంపుతున్నారు సార్. దీనివల్ల దేశంలో దేశద్రోహులు పెరిగిపోయారు. తప్పించుకునే పై దేశాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు సార్. ఆల్ రైట్, ఇవాళ నీ వల్ల నా వల్ల దేశం బాగుపడదు కానీ వాళ్ళని విడిచిపెట్టు. సారీ సార్, నేను విడిచిపెట్టను. ఐ సెడ్ సారీ టు మీ. ఎస్ సార్, మీ డ్యూటీ మీరు చేయండి, నా డ్యూటీ నేను చేస్తాను. నేను ఒక ఆఫీసర్ని. మిమ్మల్ని పట్టుకోవడానికి వచ్చాను. తప్పించుకోవడానికి నా పై ఆఫీసర్కి ఫోన్ చేస్తావా? వెళ్ళు. ఎందుకు లేబర్ గా సెల్లో పెడతావు? పెడితే ఫస్ట్ క్లాస్ సెల్లో పెట్టు. రిక్షా లాక్కునే కార్మికుడు, భవనాల్లో ఉండే మహారాజులు ఈ బాలరాజు ముందు ఒకటే. లాక్ చేయండి.